జగన్ మీద దాడి చేసినటువంటి కేసులో నిందితుడైనటువంటి సతీష్ వ్యవహారంలో కీలక పరిణామాలు కోర్టులో చోటు చేసుకున్నాయి. కోర్టు ముందుకు జగన్ మీద రాయితో దాడి చేసినటువంటి నిందితుడు సతీష్ని హాజరుపరిచినప్పుడు ఆరోపణలు ఎదుర్కొన్న వ్యక్తి మైనర్ అని వాదించాడు నిందితుడి తరపు లాయర్. పోలీసులు ఇచ్చిన పుట్టిన తేదీ వివరాలు ఆధార్లో తేదీకి తేడా ఉందన్నారు న్యాయవాది. నిందితుడు ఆధార్ కార్డులో పుట్టిన తేదీని పరిగణలోకి తీసుకోవాలన్నారు న్యాయవాది. పుట్టిన తేదీలో వ్యత్యాసం ఉందని వాదించారు. నిందితుడు నేర చరిత్ర కలిగిన వ్యక్తి కూడా కాదని చెప్పారు కోర్టుకి. రాయి విసిరితే హత్యాయత్నం కేసు ఎట్లా అవుతుందని వాదించారు. 307 సెక్షన్ ఈ కేసుకు వర్తించదని నిందితుడి తరపు న్యాయవాది వాదించారు. దురుద్దేశపూర్వకంగా రాయితో దాడి చేశారని మరోవైపు పోలీసులు వాదించారు. హత్యాయత్నం సెక్షన్ వర్తిస్తుందని వాదించారు. 11 కేసులు ఏవైతే రాయితో చంపేసినటువంటి కేసుల్ని ఈ సందర్భంగా పబ్లిక్ ప్రాసిక్యూటర్ వాదించారు. మున్సిపల్ అధికారుల ధ్రువపత్రాన్ని పరిగణలోకి తీసుకుంటామని ఈ సందర్భంగా కోర్టు తేల్చెప్పింది. ఇరు వర్గాల వాదనలు ముగిసిన తర్వాత అతనికి రిమాండ్ విధిస్తూ 14 రోజుల పాటు కోర్టు ఆదేశాలు ఇచ్చింది.